పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నటువంటి పేరు అమెరికాకి సరిపోతుందేమో. ఎందుకంటే ఆ మధ్యన ఖలిస్తానీ తీవ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తుందని చెప్పి పోచుకోలు కబుర్లు చెప్పి సాక్ష్యాలు ఏరైనా ఆయన అంటే అక్కడెక్కడో ఎవరినో పట్టుకొచ్చి అరెస్ట్ చేసి వాడిని భారతదేశం ఇచ్చిందన్నాడు. ఇంతవరకు సాక్ష్యాలు చూపించమంటే చూపించలేకపోయాడు. అట్లాగే ఆరోపణలు చేయడం తప్పించి ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు చూడండి, అక్కడ ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏం జరిగింది? ట్రంప్ మీద హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ఇన్ని రోజులైనా సరే ఆధారాలు ఏం సేకరించలేకపోయారట. ఎవరు ఏం చెప్పట్లేదట వాడి గురించి. వాడు ఒంటరిగా ఉంటాడని వరకు తెలిసిందట. వాడు ఇదివరకు రైఫిల్ క్లబ్లో చేరదాం అనుకుంటే కుదరలేదట, ఇంకో చోట వెళ్ళి చేరాడట. ఇప్పుడు ఈ ట్రంప్ ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో ఆ పక్కన ఉన్నటువంటి క్లబ్ దగ్గరే ఉంటాడంటాడు. వాడు అందరు ఎదురుగుండా ఆ రైఫిల్ క్లబ్కి సంబంధించినటువంటి టీషర్ట్ వేసుకుని తుపాకీతో అక్కడికి వచ్చాడట. అందరి కళ్ళ ఎదురుగుండానే ఆ డాబా ఎక్కాడట. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పరిగెత్తేలోపు ఈలోపు వాడు కాల్ చేసేయడం కూడా అయిపోయిందంట. ఇది జరిగినటువంటి వ్యవహారం. అంటే అందరి కళ్ళ ఎదురుగుండా జరిగింది. బట్ వాడు వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఇంకోటి, వాడు అక్కడ కాల్చి చంపారు కదా వాడిని. అక్కడ వాడి దగ్గర దొరికినటువంటి పాయింట్ ఇప్పుడు కీలకమైనటువంటిది ఏంటయ్యా అంటే, బాడీకి దగ్గరలో దొరికినటువంటి వాటిట్లలో ఈ బ్యాక్ ప్యాక్ లాంటిది ఉంది. అంటే మనం మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉంది. వీడి దగ్గర క్రూక్స్ హ్యాజ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ హిస్ కార్. వాడి దగ్గర కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. అలాగే వాడు 7 నిమిషాల ముందు అక్కడికి చేరుకున్నాడు అన్నటువంటిది తేలింది. అదే సందర్భంలో వాడికి సంబంధించి ఏదైతే ఈ మన వైర్లెస్ సెట్ లాంటిది ఉంది, ఆ వైర్లెస్ సెట్ లాంటిది దొరికినప్పుడు దాంతో ఎవరితోనో మాట్లాడి ఉండాలి కదా. ఆ సమీపంలో టెక్నాలజికల్గా అట్లాంటి క్యాచ్ చేయాలి కదా. అవి కూడా ఇప్పటి వరకు తేల్చలేకపోవడమే వింత.